Hello all my dear bike lovers and moto enthusiasts, welcome to our channel Moto on Road. So ee roju maroka interesting review tho munduku vachesanu. So mari electric vehicles loni మనకి మొత్తం వైడ్ పాపులర్ ఏమైనా ఉంటే స్కూటీ మోడల్స్లో చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ మన ముందుకు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే ఇందులో బైక్ మోడల్స్లో కూడా ఒక 2-3 ప్రామిసింగ్గా మన ముందుకు ఆ వెహికల్స్ని తీసుకొస్తుంది. అండ్ అందులో రీసెంట్గా మాట్లాడుకుంటే ఓబెన్ ఎలక్ట్రిక్ కూడా బైక్ మోడల్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ మన ముందుకు ప్రెజెంట్ చేస్తూ ఆ ట్రస్ట్ని కానీ ఆ ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్ని కానీ ఆడియన్స్ నుంచి కానీ కంపెనీ నుంచి కానీ ఈ రెండింటి మధ్యన కూడా ఈ కాంబినేషన్ కానీ బాండింగ్ కానీ ఏర్పడింది. సో వీళ్ళు అందుకే ఒక కొత్త మోడల్ని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఇట్స్ నన్ అదర్ దాన్ ఓబెన్ రోర్ ఈజీ మోడల్స్ అని. సో ఇందులో 2 మోడల్స్ అయితే మనకి వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈజీ అని ఒక మోడల్ అండ్ ఈజీ సిగ్మా అని. సో ఇందులో కూడా మనకైతే ఈరోజు ఈజీ సిగ్మా వేరియంట్ అయితే మనం రివ్యూ చేయబోతున్నాం. బట్ దానికన్నా ముందు ఇందులో మనకి మొత్తం 3 వేరియంట్స్ ఉన్నాయి. 2.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒకటి, 3.4 ఒకటి, 4.4 ఒకటి. సో ఈ రోజు మనం 4.4 కిలోవాట్ ఓబెన్ ఎలక్ట్రిక్ నుంచి రార్ ఈజీ సిగ్మా టాప్ వేరియంట్ మోడల్ అయితే మనం రివ్యూ చేయబోతున్నాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా మీరు కూడా వాక్ అరౌండ్ రివ్యూని ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఏమనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుటర్ లుక్ ఆఫ్ ద వెహికల్ మీరు ఒకసారి చూస్తే అసలు ఆ కలర్ కానీ డిజైన్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఈరోజు మన ముందున్న కలర్ చూసుకుంటే సజ్ సియాన్ కలర్. ఇందులో టోటల్గా 4 కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్. సో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క పేరుని అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. సో ఎనీవేస్ రివ్యూ స్టార్ట్ చేయాలంటే హార్ట్ ఆఫ్ ద వెహికల్ గురించి మనం మాట్లాడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాటరీ ప్యాక్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలనుకుంటే సో ఇందులో మనకి 4.4 కిలోవాట్ అవర్స్ బ్యాటరీ ప్యాక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే టార్క్ గురించి పవర్ గురించి మాట్లాడుకుంటే 7.5 కిలోవాట్ అవర్స్ మనకైతే కిలోవాట్స్ మనకి పీక్ పవర్ని జనరేట్ చేస్తూ అండ్ అలాగే టార్క్ మనం చూసుకుంటే 52 న్యూటన్ మీటర్స్ టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. అండ్ అలాగే రేర్ వీల్ టార్క్ గురించి మనం చూసుకుంటే 282 mm వరకు రేర్ వీల్ టార్కే మనకైతే జనరేట్ చేయడం జరుగుతుంది. బట్ ఎనీవేస్ ఇంత పవర్తో ఇంత టార్క్తోని ఒక కెఫే రేసర్ మోడల్లోని ఓబెన్ ఎలక్ట్రిక్ వాళ్ళు మన ముందుకి ఈజీ సిగ్మా తీసుకురావడం సచ్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళని ఎక్కువగా యూత్ని అట్రాక్ట్ చేస్తూ ఈ వెహికల్ని అయితే డిజైన్ చేశారు. అండ్ నేను వెహికల్ అవుటర్ లుక్ చూడగానే నాకు MT-15 మనకి లేటెస్ట్ డిజైన్ కానీ లేకపోతే ఒక 2015-16లో ఉన్న KTM డూక్స్ 200s కానీ మనకి ఆ మోడల్స్ 125 మోడల్స్ కానీ చూస్తే మొత్తం అంతా కూడా ఇలాగే డిజైనింగ్ ఉంటుంది. మోర్ ఓవర్ హ్యాండ్లింగ్ కానీ టైల్ లైట్ కానీ సీటింగ్లో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ బట్ ఆ మోడల్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు. అండ్ మోర్ ఓవర్ కీ కూడా మనం చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వీళ్ళైతే ఆ కీని ఇన్స్పైర్ అయ్యారని చెప్పడం జరిగింది. సో మోర్ ఓవర్ వీళ్ళు ఫ్రేమ్ మనం మెయిన్గా మాట్లాడుకోవాలి. ఇది ఒక కెఫే రేసర్ మోడల్లో వచ్చినప్పటికీ వీళ్ళు కొత్తగా ARX ఫ్రేమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ ఓబెన్ ఎలక్ట్రిక్లోని ఈ ఫ్రేమ్ని అల్యూమినియం ఫ్రేమ్ని అయితే చార్జెస్ని అయితే వీళ్ళు యూస్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ అవుటర్ లుక్లోని ఎక్కువగా ఫైబర్ మెటీరియల్ మనకు కనబడుతున్నప్పటికీ ఫ్రేమ్ కానీ గ్రాబ్రిల్స్ కానీ చార్జెస్ కానీ మొత్తం అంతా కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్తో రావడం కాబట్టి సో ఒక మంచి బెటర్ స్టెబిలిటీ కానీ లేకపోతే మంచి డ్యూరబిలిటీ కానీ మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా మనకి మెయిన్గా బ్రేకింగ్ సిస్టమ్ గురించి వెహికల్లో మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి ఇందులోని ఎలాంటి ABS మనకి దొరకట్లేదు కానీ బట్ మోర్ ఓవర్ UBA అంటూ యూనిఫైడ్ బ్రేకింగ్ అసిస్టెంట్ వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ డిస్క్ బ్రేక్స్తోనే పాటు ఈ UBAని అయితే వీళ్ళైతే ఇందులో ఇన్బిల్డ్ చేయడం జరిగింది. అంటే ABS కన్నా చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ABS అంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి వెహికల్ బ్యాలెన్స్ అవుతూ మనకి ఆ స్టెబిలిటీ అనేది దొరుకుతుంది. బట్ UBAలో ఇన్స్టెంట్గా మీకు ఆ బ్యాలెన్స్ కానీ ఆ స్టెబిలిటీ కానీ ఇన్స్టెంట్గా ఉంటుంది. బట్ అందుకని UBA ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చాలామంది చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనకి 2 కూడా డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా వైబ్రీ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంది. అండ్ టెస్ట్ రైడ్ చేసినప్పుడు కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సస్పెన్షన్. సో మనకి ఫ్రంట్ చూసుకుంటే 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ అయితే 7 స్టెప్స్ మోనోషాక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కెఫే రేసర్ మోడల్స్లోని సస్పెన్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంత ఫాస్ట్గా థ్రాటిల్ ఎంజాయ్ చేస్తూ మనం ఆ షార్ట్ కట్స్ని కానీ లేకపోతే ఆ ఓవర్ రేట్స్ అయితే మనం ఎంజాయ్ చేస్తుంటాం కాబట్టి సో సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. టెస్ట్ రైడ్ చేసినప్పుడు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ సీట్ గురించి మెయిన్గా మనం మాట్లాడుకుంటే ఇందులో సింగిల్ సీటే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా చిన్నగా ఉన్నప్పటికీ 2 పర్సన్స్ చాలా హ్యాపీగా కూర్చోవచ్చు. అండ్ అదే కాకుండా మీరు ఒకసారి ట్యాంక్ డిజైన్ కూడా ఇక్కడ నుంచి చూడండి. ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యూల్ క్యాప్ లిడ్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి లాకింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. సో దేనికి ఇచ్చారని నేను కన్ఫ్యూజ్ ఓపెన్ చేసినప్పుడు సో వాళ్ళు చాలా సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఎక్కువగా తీసుకొని ఛార్జింగ్ పోర్ట్ని ఆ లాకింగ్ సిస్టమ్ లోపల వీలైతే పెట్టడం జరిగింది. సో ఎలాంటి యాంటీ థెఫ్ట్ కాకుండా మీ ఛార్జింగ్ పోర్ట్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా సో వీళ్ళు
ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఈ లాకింగ్ సిస్టమ్ ఇవ్వడం వల్ల సో మీరు లోపల ఛార్జర్ని కనెక్ట్ చేసి సో మీరు వైర్ని అయితే బయటకు వదిలేయచ్చు. సో దానివల్ల మీ ఛార్జర్కి కానీ మీ ఛార్జింగ్ పోర్ట్కి కానీ ఎలాంటి డ్యామేజ్ కానీ ఎలాంటి థెఫ్ట్ కానీ ఉండే అవకాశమే లేదు. బట్ మనకి దాని హ్యాండ్లింగ్ కానీ దాని స్టెబిలిటీ కానీ చాలా చాలా బాగుంది. రైట్ సైడ్లో మనకు మాట్లాడుకుంటే కిల్ స్విచ్ ఇచ్చారు, కింద పవర్ స్టార్ట్ బటన్ ఇవ్వడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ ఇచ్చారు, దానికి సైడ్ ఇండికేటర్స్ ఇచ్చారు. అండ్ అలాగే కింద హార్న్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనం మాట్లాడుకోవాల్సింది మనకి ఫ్రంట్ చూసుకుంటే కెఫే రేసర్ మోడ్ అవడం వల్ల ఇది ఒక సర్కిల్ షేప్లోనే మనకి ప్రతి కెఫే రేసర్ మోడల్లో మనకు కనబడుతుంటుంది. సో ఇందులో కూడా సర్కిల్ షేప్లో మనకైతే లైట్ని తీసుకొచ్చారు. అండ్ అందులో ఎల్ఈడి హై బీమ్ లో బీమ్ మనకైతే లైట్ని యూస్ చేయడం జరిగింది. అండ్ అలాగే సైడ్ ఇండికేటర్స్లో కూడా మనకైతే ఎల్ఈడి ఇండికేటర్సే ప్రొవైడ్ చేశారు. రేంజ్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి, మోడ్స్ గురించి. సో మెయిన్గా రేంజ్ ఇందులో చూసుకుంటే వీళ్ళు ఐడీసీ రేంజ్ మనకు క్లెయిమ్ చేస్తుంది 175 కిలోమీటర్స్ అయితే వీళ్ళు రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మోర్ ఓవర్ కస్టమర్స్ కానీ షోరూమ్ కానీ కనుక్కున్నప్పుడు మనకి 140 to 150 రియల్ రేంజ్ వస్తుందని చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే ఈకో మోడ్, సిటీ మోడ్ అండ్ హెవాక్ మోడ్, 3 మోడ్స్ అయితే మనకి వీళ్ళు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈకో మోడ్లో కొంచెం ఎక్కువగా రేంజ్ వస్తుంది, పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ సిటీ మోడ్లో మీడియంగా ఉంటుంది పర్ఫార్మెన్స్ కానీ రేంజ్ కానీ. అండ్ హెవాక్ మోడ్లో పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, రేంజ్ కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ ఆ థీమ్స్ కానీ ఆ డిజైన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా బాగున్నాయి. టీఎఫ్టీ డిస్ప్లేలో కలర్ డిస్ప్లే అవ్వడం చాలా చాలా బాగా కనబడుతుంది ప్రతి ఒక్క మోడ్ కూడా. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు మనకి రివర్స్ మోడ్ స్విచ్ కూడా ఇచ్చారు. బట్ మీరు అక్కడ చూస్తే దానికి డెడికేటెడ్ మనకి స్విచ్ ఇవ్వకుండా మనకి టీఎఫ్టీ డిస్ప్లే మీద మళ్ళీ అయితే మనకి డెడికేటెడ్ స్విచ్ని అయితే అక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆర్ అనే సింబల్తో మీరు అక్కడి నుంచి దాన్ని అయితే కంట్రోల్ చేయాలి. సో ఇది కూడా ఒక న్యూ మూవ్ అని చెప్పుకోవచ్చు ఓపెన్ ఎలక్ట్రిక్ వాళ్ళు మనకి ట్రై చేసింది. అండ్ మోర్ ఓవర్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి. ఈ వీళ్ళు మనకి 5 ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లేని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టీఎఫ్టీ డిస్ప్లేలో మనకు కావాల్సిన మొత్తం ప్యాకేజ్ మొత్తాన్ని కూడా ఇందులో మనకైతే ఇన్బిల్డ్ చేశారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం సెగ్మెంట్లోని కిల్ స్విచ్ ఇండికేటర్ కూడా మనకైతే ఇండికేటర్ని అయితే మన డిస్ప్లేలో చూపిస్తుంది. సో ఇది కూడా గ్రేట్ మూవ్. అండ్ అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, అలాగే హై బీమ్ లో బీమ్ స్విచెస్ ఉన్నాయి. సో ఇలా కావాల్సిన మొత్తం ప్యాకేజ్తో ఉంది. అండ్ అదే కాకుండా మనకు ఒక ఓపెన్ యాప్ కంట్రోల్ చేసుకొని ఈ టీఎఫ్టీ డిస్ప్లేలో నుంచి మనకి ట్రిప్ మీటర్స్ కానీ, ఓడోమీటర్స్ కానీ, మీ వెహికల్ హెల్త్ ఎలా ఉంది దాని డయాగ్నోస్టిక్స్, అండ్ అలాగే లాస్ట్ లొకేషన్ లేకపోతే లాస్ట్ ట్రిప్ డీటెయిల్స్, అండ్ అలాగే జియో ఫెన్సింగ్ అంటే మీ వెహికల్ ఒక సర్కిల్లో పెట్టుకుంటే దాన్ని దాటి వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ అలారం సిస్టమ్స్, టెక్స్ట్ అలర్ట్స్ కానీ, మెసేజ్ అలర్ట్స్ కానీ, అండ్ అలాగే కాల్ అలర్ట్స్ కానీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ, ఇవన్నీ కూడా ఈ 5 ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లేలో మనకు కనబడుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు టైర్ సెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రంట్ టైర్ సెక్షన్ మనకైతే మొత్తం 2 టైర్స్ కూడా మనకైతే 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే అలాయ్ వీల్స్తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ సెక్షన్స్ అయితే కొంచెం డిఫరెన్స్గా ఉంది. ఫ్రంట్ అయితే మనకు ఒక చిన్న టైర్ వస్తుంది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు 110/70, 17 ఇంచ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ చూసుకుంటే 130/70. సో కొంచెం విడ్త్ ఎక్కువగా ఉంటుంది, వైడర్గా ఉంటుంది. సో మీరు రోడ్ కూడా డ్రైవ్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది మీ డ్రైవింగ్ ఎఫిషియన్సీ కానీ, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ. అండ్ మోర్ ఓవర్ సో చాలా సేఫ్టీ ఫీచర్స్తోని అండ్ అలాగే మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్తోని, టార్క్తోని, పవర్తో జనరేట్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి ఎలాంటి గేర్ బాక్స్ లేదు. సో హ్యాపీగా మీరు గేర్ బాక్స్ ఏమీ లేకుండా ఒక బైక్ని మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే, అది కూడా ఒక మంచి పవర్తో, మంచి టాక్తోనే ఒక బడ్జెట్లో మీరు కొనాలి అనుకుంటే సో హ్యాపీగా మీరైతే కొనుక్కోవచ్చు ఓపెన్ ఎలక్ట్రిక్ని. మీరు కూడా టెస్ట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రివ్యూ చేయడానికి మనకి హెల్ప్ చేసిన కొండాపూర్ షోరూమ్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అంతేకాకుండా వాళ్ళ డీటెయిల్స్ నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆఫర్స్ తెలుసుకోండి, లేకపోతే టెస్ట్ రైడ్ ట్రై చేయండి. అండ్ మీకేమైనా క్వారీస్ ఉంటే వాళ్ళు తెలుసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఛార్జింగ్ గురించి చెప్పడం మర్చిపోయింది. సో ఈ వెహికల్ని మీరైతే హోమ్లో ఛార్జ్ చేస్తే 7 hours ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. అండ్ అదే కాకుండా బ్యాటరీ ప్యాక్ కూడా వీళ్ళు లిథియం అయాన్ బ్యాటరీస్ మనకి ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్స్లో కనబడుతుంది. వీళ్ళు మాత్రం ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ని అయితే వీళ్ళు యూస్ చేస్తున్నారు. దానివల్ల 2x అంటే చాలా ఎక్కువగా మనకైతే లాంగర్ లైఫ్ వస్తుంది. అండ్ అదే కాకుండా బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్కువగా తగ్గదు. అండ్ అలాగే రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా హోమ్ ఫాస్ట్ ఛార్జెస్ కూడా వీళ్ళైతే చాలా తొందరలోనే మనం తీసుకొస్తున్నారని చెప్తున్నారు. సో అవి తీసుకొస్తే జస్ట్ 2 hours మీకైతే ఇంట్లోనే 0 to 80% అయితే మీరైతే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా వీళ్ళు జస్ట్ 3.3 seconds 0 to 60 ఇది కూడా టచ్ అవుతుందని చెప్పారు. అండ్ అది కూడా నేనైతే టెస్ట్ రైడ్లో ట్రై చేశాను. సో మీరు కూడా అయితే టెస్ట్ రైడ్లో ట్రై చేయండి. బట్ ఎనీవేస్ టోటల్గా ఒక మంచి ఫుల్ ప్యాకెడ్తో ఉన్న ఓపెన్ ఎలక్ట్రిక్ వెహికల్ మన ముందుకి ఒక బైక్ని కెఫే రేసర్ మోడల్లో యూత్ని అట్రాక్ట్ చేస్తూ ఈ వెహికల్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా నచ్చితే మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేసి మీరు కూడా పర్చేజ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. బట్ మీన్ వైల్ చాలా తొందరలోనే టెస్ట్ రైడ్ కూడా రాబోతుంది ఈ వెహికల్ది, దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.